కూడా చెత్త వేసి వెళ్ళారు. ఫ్రెండ్స్ మీరు చాలా మంది కాజుపేట దాదాపు క్యాన్సిల్ చేశారంటారు కదా, సో మన కొత్త ట్రాక్ ఇదే అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడానికి ఉపయోగించే ఇంజన్ అనమాట. సో ప్రస్తుతం అయితే నేను కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. నాకైతే ఇక్కడ మహేష్ కలిసారు, తన కలిసి నాకు కలవడం కూడా నాకు హ్యాపీగా ఉంది. ఇది మనకి కరీంనగర్ రిలేషన్ డెవలప్మెంట్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ వీడియోలో చూడండి మొత్తం అయితే. ప్రస్తుతం అయితే రైల్వే గేట్ పడుతుంది. చూసారా గేట్ ఎంత కిందికి వస్తుందో. ఇలా ఒక్కొక్కరు ఉరికొస్తున్నారు సార్, గేట్ పడుతుంటే అందరూ ఫాస్ట్ వస్తున్నారు. లారీ వచ్చింది. రైల్వే గేట్ పడ్డ తర్వాత ఇక్కడ లాక్ ఇలా పడుతుంది, లోపలికి వస్తుంది అనమాట. ఇలాగా రైల్వే గేట్ పడ్డ తర్వాత ట్రాఫిక్ ఇలా ఆగింది. ఇక్కడ ట్రైన్ వస్తుంది అక్కడి నుంచి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్క్ చూసారు కదా, ప్రజెంట్ అయితే ఇంత నడుస్తుంది. ఇంకో పిల్లర్ వేస్తున్నారు అప్ టు రైల్వే ట్రాక్ వరకు. ఇది మనకి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ లో చూసారు కదా, ఇక్కడ వరకు మనకి వచ్చింది. ఎలక్ట్రికేషన్ పోల్స్ అయితే ఇక్కడ వరకు వచ్చినాయి. ఇది మనకి ఇటు సైడ్ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేది ట్రాక్ అనమాట. ఇది రైల్వే గేట్ ప్రజెంట్ అయితే పడింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్. ప్రజెంట్ అయితే మన కరీంనగర్ రిలేషన్ గేట్ దగ్గర ఉన్నాను. గేట్ పడింది, మనకి ప్రస్తుతానికి ఏ ట్రైన్ వస్తుంది అనేది అయితే చూద్దాము. సో ఈ రోజు మనకి కరీంనగర్ రిలేషన్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూడొచ్చు. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంజన్ చేంజ్ చేయడానికి కోసం అయితే గేట్ పడింది. ప్రజెంట్ అయితే మనకి ట్రైన్ రావట్లేదు, జస్ట్ ఇంజన్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ట్రాక్ చేంజ్ చేసుకొని రివర్స్ వెళ్తుంది. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా జామ్ అవుతుంది ఇక్కడ. ప్రజెంట్ అయితే మనకి బ్రిడ్జ్ అయ్యే వరకు అయితే ఈ కష్టాలు అయితే తప్పవు అందరికీ కరీంనగర్ వాసులకు. ప్రజెంట్ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఇంజన్ వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ వెళ్తుంది అనమాట. మళ్ళీ అక్కడ ట్రాక్ చేంజ్ చేసుకున్న తర్వాత చూసారా, రైల్వే గేట్ పడ్డ తర్వాత ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఇక్కడ నుంచి అక్కడక ఫుల్ ట్రాఫిక్. సో మనకైతే బ్రిడ్జ్ పిల్లర్స్ అయితే ఇంత లెవెల్కి వచ్చాయి, ఇంకా అవతల పిల్లర్స్ వర్క్ అవుతున్నాయి. మొత్తం రైల్వే గేట్ అక్కడ అపోలో హాస్పిటల్ వరకు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయింది కంప్లీట్లీ. ప్రజెంట్ అయితే మనకి కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. చూసారు కదా, ప్యాసింజర్స్ అయితే చాలా మంది వస్తున్నారు కరీంనగర్ తిరుపతి నుండి కరీంనగర్కి. టైం 10:15. సో తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయలుదేరుతున్నారు, లేట్గా వచ్చిన ట్రైన్. సో ప్రస్తుతం వచ్చిన ట్రాఫిక్ చూడండి, తిరుపతి టు కరీంనగర్. ఇది మనకి ట్రైన్ అయితే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నది. చాలా రోజుల తర్వాత మన డే టైంలో అయితే మనకు తిరుపతి ట్రైన్కి వచ్చాము, కరీంనగర్ టు తిరుపతి ట్రైన్కి. కరీంనగర్ రైల్వే స్టేషన్లో మనకు కరీంనగర్ టు తిరుపతి ట్రైన్, తిరుపతి టు కరీంనగర్కి వచ్చింది. ప్రజెంట్ టైం 10:20. అందరైతే ప్యాసింజర్స్ దిగారు. ఇది మన రైల్వే స్టేషన్ పరిస్థితి ప్రజెంట్. అటుండి అయితే ఈ దారి అందరు వెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ మళ్ళీ మనకి గంగాధరణ లేకుంటే జగిత్యాల తీసుకెళ్ళి పెడతారనమాట పార్కింగ్. ఇక్కడైతే మనకి కొత్త ట్రాక్ల నిర్మాణం జరుగుతుంది చూడండి. కొత్త ట్రాక్లో ప్లస్ ఎలక్ట్రికేషన్ పోల్స్ వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ప్రస్తుతం అయితే మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్త ఖాళీ అయిపోయింది, ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకి సెకండ్ ప్లాట్ఫామ్ ట్రాక్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది మొత్తం. ఇది ఒకటి అటాచ్మెంట్ అయిపోతే ఈ సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ట్రాక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూసారా, సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన కేబుల్ వైర్లు కనెక్షన్ తీసిస్తున్నారు ఇటు సైడు. ఇది ఎలక్ట్రికల్ పోల్ సంబంధించినవి. ఇక్కడ ఆల్రెడీ పాత ట్రాక్, దాని పక్కన ఉన్న కొత్త ట్రాక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇదంతా ఎలక్ట్రికేషన్ వర్క్స్ నడుస్తుంది.
ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడానికి ఉపయోగించే ఇంజన్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా అక్కడ డబ్బా ఉంది కదా, అక్కడ హౌస్ చిన్న ఇందులో ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడికి వచ్చింది, ముందుకు వచ్చి రివర్స్ వెళ్తుంది. రైల్వే స్టేషన్ దగ్గర మన సబ్స్క్రైబర్ అయితే మహేష్ కలిసారు. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఇటు నుంచి వస్తాం కదా, చోపర్ రోడ్ నుంచి చూసారు కదా, కొత్త బిల్డింగ్ ఇటు సైడ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం పెయింటింగ్తో సహా. దీని ముందరైతే ర్యాంప్ సంబంధించిన బిల్డింగ్ పడుతుంది. మనకు కన్మర్ బోర్డు ఉంది కదా, ఈ ముందర ఎంట్రన్స్ అయితే మేబీ క్లోజ్ అవుతుంది. ఈ ర్యాంప్ అనేది ఇట్లా పైకి వెళ్ళి అక్కడ బిల్డింగ్కి వస్తుంది. సో వర్క్స్ అయితే ఫాస్ట్గా అయితే నడుస్తున్నాయి. ఇక్కడైతే కేబులింగ్ వర్క్స్ అవి నడుస్తున్నాయి. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకా. సో మన కన్మర్ రిలేషన్ ముందు భాగం అయితే ప్రస్తుతానికి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ర్యాంప్ సంబంధించిన వరకు కొత్త ఎంట్రన్స్ బిల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం వెనకాల అయితే లిఫ్ట్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. మనకి రైల్వే స్టేషన్ ఇక్కడ క్వార్టర్స్ వరకు అయితే మనకి డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా కూడా చూసారు కదా, ఇటు సైడ్ రైల్వే స్టేషన్. ఈ రోడ్డు స్ట్రైట్గా చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ దాకా వెళ్తుంది. అక్కడ వరకు మనకి ఎక్స్ట్రా అయిన రైల్వే ట్రాక్ వర్క్ అయితే అయింది. ప్రజెంట్ అయితే మనకి పెద్దపల్లి సైడ్ వచ్చాను, పెద్దపల్లి రూట్ సైడ్. ఇటు సైడ్ అయితే ట్రాక్ వర్క్ నడుస్తుంది. చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ నుంచి అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ట్రాక్ వచ్చేసి. ఇక్కడ కూడా వర్క్స్ నడుస్తున్నాయి. ఈతల సైడు ప్లస్ అవతల సైడు ట్రాక్స్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనకు ఇది ఏరియా ప్రజెంట్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇక్కడైతే కొత్త ట్రాక్స్ సంబంధించిన లైన్ ఇది వర్క్ నడుస్తుంది అంతా. ప్రజెంట్ గోయింగ్. సో ఈ లైన్ చూసారు కదా, కొత్త లైన్ వచ్చేసి ఇది డైరెక్ట్ మనకి చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ దాకా కూడా ఎక్స్టెన్షన్ చేసిన వర్క్ అనమాట. ఇటు అవతల సైడ్ నుంచి అయితే ట్రాక్ తీస్తున్నారు. ఇక్కడ జాయిన్ చేస్తారనమాట. ఇది రైల్వే మన ప్లాట్ఫామ్ 1 మీదకి వెళ్తుంది డైరెక్ట్గా. సో ఫ్రెండ్స్, మనకి రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ట్రాక్స్ వేస్తున్నారు కనుక దాన్ని వెడల్పు చేస్తున్నారు అనమాట. ఇక్కడ వర్క్ కేబుల్స్ వర్క్ నడుస్తున్నాయి, అన్ని ఫాస్ట్గా నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి టువర్డ్స్ చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ లైన్ దాకా వచ్చాను. మనం చూసారు కదా, అండర్ గ్రౌండ్ ఇక్కడ కేబులింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మనకు ట్రాక్ విషయానికి వస్తే కొత్త ట్రాక్ అయితే వేసారు ఆల్రెడీ, చూసారా. అప్ టు చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ వరకు అయితే ఈ రైల్ ట్రాక్, కొత్త ట్రాక్ అనేది లైన్ అయితే వేసారు. మధ్యలో దానికి కనెక్షన్స్ కూడా ఇస్తారు అనుకుంటా. చూసారా అక్కడ చెల్మిడి ఆనందరావు హాస్పిటల్. అండ్ దీనికి సంబంధించిన ఎలక్ట్రిషియన్ వర్క్స్ అయితే పోల్స్ వేసారు చూసారా. ఇంకా లైన్ వేయలేదు, బట్ ఎలక్ట్రికల్ పోల్స్ అయితే వేసారు. ఇటు కూడా మొత్తం కూడా ఎలక్ట్రికల్ పోల్ వర్క్ అయిపోయింది. ఇంకా కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే. ఇక్కడ మనకి ఏంటంటే 2 ట్రాక్లు అవుతాయి. అటు ఒక ట్రాక్ అవుతుంది ప్లస్ ఇటు ఒక ట్రాక్ అవుతుంది. దీనివల్ల మనకి తిరుపతి ట్రైన్ అనేది ఊకే జగిత్యాల్లో లేదా గంగాధరలో పెట్టడానికి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి రకరకాల జగిత్యాలకు తిరుపతి ట్రైన్ వచ్చి పార్కింగ్ చేయడము ప్లేస్ సరిపోవట్లేదు కనుక దీన్ని పార్కింగ్ ప్లేస్ లాగా కూడా వాడుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఇది ఆల్రెడీ ఉన్న పాత ట్రాక్ చూసుకోవచ్చు. ఈ పాత ట్రాక్ అవతల మీకు ఇంతకుముందు చూపెట్టిన డెవలప్మెంట్స్ అయితే అక్కడ నడుస్తున్నాయి. ఈ ట్రాక్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ 2-3 ట్రాక్స్ అయితే అటు యాడ్ అవుతున్నాయి. సో మన కొత్త ట్రాక్ ఇదే అన్నమాట, కరీంనగర్లో కొత్త ట్రాక్. సో కరీంనగర్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయి కనుక ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా కింద రూపంగా తెలియజేయండి. అయితే ప్రజెంట్ మన కరీంనగర్లో ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయి అనే విషయాన్ని అయితే కరెక్ట్ క్లారిటీ తెలుసుకొని అయితే మీకు నేను చెప్తాను మళ్ళీ. ఎందుకంటే కొందరు ముంబై ట్రైన్ నడుస్తలేదు, దాదర్ ట్రైన్ నడుస్తలేదు, రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. అదేంటి అనేది నేను కనుక్కున్న తర్వాత అఫీషియల్గా నాకు చెప్తే మీకు చెప్తాను నేను. కొత్త ఎలక్ట్రికేషన్ వర్క్స్ అండ్ కొత్త ట్రాక్స్ వర్క్స్ సంబంధించినవి, కేబులింగ్ వర్క్స్ ఇవన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. మన రైల్వే స్టేషన్ టువర్డ్స్ పెద్దపల్లి రోడ్లో 2వ అండర్ పాస్ బ్రిడ్జ్ అనమాట. దీనిలోకి వెళ్తున్నాను ప్రజెంట్. బయట ఏముంది చూద్దాం. ఈ రైల్వే అండర్ పాస్కి వెళ్ళి బయటకు వస్తే చూసారు కదా, కొత్తగా చేస్తున్న ఎలక్ట్రికల్ లైన్ వర్క్స్ ఇక్కడ వర్క్ నడుస్తున్నాయి ప్రజెంట్. ఇటు సైడ్ గ్రానైట్ ఉంది, ఇక్కడ అంతా గ్రానైట్ పార్క్ చేస్తారు. ఇదంతా కూడా డంప్ చేస్తారు ఇక్కడ. ఇక కొత్త లైన్స్, కొత్త ఎలక్ట్రికల్ పోల్స్, ఎలక్ట్రికేషన్కి సంబంధించిన పోల్స్. ఇటు దారి ఉంది, ఇటు దారి ఉంది. మన ఈ రోడ్ ద్వారా చూసారా ఇక్కడికి వచ్చాను మళ్ళీ. ప్రజెంట్ అయితే ఈ డైరెక్ట్ రోడ్ వచ్చేసి మనకి చెల్మిడి ఆనందరావు హాస్పిటల్ దగ్గరికి డైరెక్ట్ కనెక్టివిటీ అవుతుంది అనమాట. అక్కడ వర్క్ నడుస్తుంది. ఇంతకుముందు చూసారు ఆల్రెడీ మీరు. ఇది మనకి కరీంనగర్ టు తిరుపతి రీతిక ప్లాట్ఫామ్ ఇది ఆగే ఉంది, ఇంకా వెళ్ళలేదు. అటు గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి. మొత్తం అయితే ఆల్మోస్ట్ 6 ట్రాక్స్ అయితే అవుతాయి కరీంనగర్ రైల్వే స్టేషన్లో. సో బయలుదేరదాం మరి ఇక్కడ నుంచి. ఇదంతా కూడా రైల్వే అమ్మాలికి సంబంధించిన బిల్డింగ్. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ర్యాంప్, లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేస్. ఇది మన రైల్వే ఆఫీస్ బిల్డింగ్.
ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇది 11:05 మన కర్మ రైల్వే స్టేషన్లో ఇది పరిస్థితి. మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వర్క్ ఉందా లేదు కదా? ఇవాళ పబ్లిక్ ఎవరు లేరు కనుక అంతా ఫ్రీ ఉంది. అయితే మనకి ప్రస్తుతం అయితే కర్మ రైల్వే స్టేషన్ నడిచే ట్రైన్లు అయితే కర్మ టు తిరుపతి, తిరుపతి కర్మ ఒక ట్రైను, అండ్ కర్మ టు కాచిగూడ వయా నిజామాబాద్ ఉంది కదా, కాచిగూడ టు కరీంనగర్, ఈ 2 ట్రైన్లు మాత్రం నడుస్తున్నాయి. మిగతా కర్మ టు సిర్పూర్ ట్రైన్ కానీ, కర్మ టు బోధన్ ట్రైన్ కానీ ఇవేవి నడవట్లేదు. ఎందుకంటే ఇక్కడ రైల్వే వర్క్స్ వస్తున్నాయి, ఎలక్ట్రీషియన్ వర్క్ సంబంధించిన వర్క్స్ ఉన్నాయి కనుక అవైతే అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. ఫ్రెండ్స్, మీరు చాలా మంది కాజ్పేట్ దాదర్ క్యాన్సిల్ చేశారంటారు కదా. యాక్చువల్ ట్రైన్స్ క్యాన్సిల్ అంటే పర్మనెంట్ క్యాన్సిల్ కాదు, టెంపరీ క్యాన్సిలే. డ్యూ టు అంటే ఇక్కడ కర్నూలులో నడుస్తున్న డెవలప్మెంట్ వర్క్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనమాట. కొత్త ట్రాక్స్ నిర్మిస్తున్నారు కనుక వాటికి ఇబ్బంది అవుతుంది కనుక ఈ ట్రైన్స్ అనేది తాత్కాలిక టెంపరీ కోసమే బంద్ చేశారు కానీ పర్మనెంట్ అయితే బంద్ చేయలేదు. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. అందరు కామెంట్ చేస్తున్నారు, సార్ ఈ ట్రైన్ క్యాన్సిల్ అయింది, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి. ప్రజెంట్ అయితే నడిచేది మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కర్మ టు తిరుపతి, కర్మ టు కాచిగూడ. ఫ్యూచర్లో ఇంకొద్ది రోజులు అయితే మేబీ ఒక్కొక్క సందర్భంలో కర్మ టు కాచిగూడ ట్రైన్ కూడా ఆపే అవకాశాలు ఉన్నాయి. అంటే వర్క్స్ నాకు కరెక్ట్ క్లారిటీ అది మాత్రం తెలియదు. పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రజెంట్ నడిచే ట్రైన్ అయితే మీకు చెప్పాను. దక్షిణ మధ్య రైల్వే క్యాటరింగ్ స్టాల్ ఇన్ కరీంనగర్ రైల్వే స్టేషన్. చూసారు కదా కొత్త బోర్డ్. సో రైల్వే స్టేషన్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ వరకు వచ్చింది అనేది పైన అయితే స్లాబ్ పోసారు. ఇది అక్కడ ర్యాంప్ లిఫ్ట్ దానికి సంబంధించిన ప్లేస్. ఇప్పుడైతే ట్రైన్ అయితే మనకి ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. అది ఇప్పుడు వచ్చారు కదా పబ్లిక్ వచ్చి ట్రాఫిక్ అంతా వెళ్ళిపోతే క్లీన్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. సో ట్రైన్ ఆగి ఉంది, లోపలికి ఎక్కి వద్దాం. S9 కోచ్లోకి ఎక్కాను, చూసారు కదా. ఇంట్లో ఎలక తిరుగుతుంది ట్రైన్లో. ఇది మన బయట సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించిన అది చూడొచ్చు. సెకండ్ ప్లాట్ఫామ్ దిక్కు మొత్తం కూడా రైల్వే ట్రాక్ వేశారు, ఇంకా ఎలక్ట్రిఫికేషన్ పోల్స్ వేశారు. బట్ ఆ కేబులింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ చేశారనమాట. ఇక్కడ పెట్టే మొత్తం అయితే కరీంనగర్లోనే క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ప్యాసింజర్ దిగారు, ట్రైన్ అంతా కూడా చెత్త వేసి వెళ్ళారు మన వాళ్ళు అందరూ. ప్యాసింజర్స్ అంటే మనమే కనుక. సో ఇప్పుడైతే క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి గంగాధరకు ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను ప్లాట్ఫామ్ మీద దిగుతున్నాను ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ చిన్నపిల్లలకి మాత్రం ఇది వాటర్, నార్మల్ పర్సన్స్కి ఇక్కడ వాటర్ తాగే వాటర్ అన్నమాట ఇవి. ఇది మనకి కొత్త బిల్డింగ్. సో రైల్వే స్టేషన్లో అయితే ప్రస్తుతం ఇంకా బయలుదేరుతున్నాను. ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ ఇస్తాను మీకు. ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. ఈరోజు కర్ణాటక తిరుపతి ట్రైన్ ఉంటుంది కనుక రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. కొందరు ట్రైన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు బుకింగ్. ఇది హాల్, ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాము మనం. సో మనకి బయట అయితే చూసారు కదా ర్యాంప్ వర్క్ నడుస్తున్న ప్లేస్ అన్నమాట. ఇది ఇటు కట్టారు, ఇక్కడ కూడా గోడలు కట్టారు. ఇలా వచ్చాము. ఇది ర్యాంప్ సంబంధించిన వర్క్. ఇక్కడ కూడా గోడలేనే. మన కొత్త బిల్డింగ్ నుంచి టువర్డ్స్ చొప్పదం రోడ్కి నేను వెళ్తున్నాను రోజంటే. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్లో దిస్ ఇస్ ద ర్యాంప్ సంబంధించిన వర్క్. ఇది రైల్వే స్టేషన్ నుంచి టువర్డ్స్ చొప్పన్ రోడ్ సైడ్ ప్రజెంట్ ఇది ఇలా ఉంది. క్వార్టర్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడైతే వర్క్స్ నడుస్తున్నాయి. ఇదంటే ప్రజెంట్ చూసారా ఎలక్ట్రిక్ లైన్స్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయో. ప్రజెంట్ అయితే మన కర్మ టు చొప్పదండి రోడ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ప్లేస్కి వచ్చేసి లాస్ట్ ఫైనల్ అంటే ఇంకా ఇక్కడ మనకి బ్రిడ్జ్ వర్క్స్ నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వరప్రసాద్ వరం.